వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజిత. ఇక మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలంలో ఉన్నటువంటి బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అన్నపతి యాదగిరి గారు ఉన్నారు. వారితో ఉప ఎన్నికల భాగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? ఎట్లున్నారన్న? బాగున్నారు. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల విషయానికి వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చండూరు మండల బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడుగా మీరున్నారు. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? పార్టీ ప్రచారాలు ఎలా సాగుతున్నాయి? భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఒక 2-3 సార్లు ముగిసింది. మా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో చురుకుగా ప్రతి ఇల్లుని కూడా టచ్ చేస్తూ ఓటు వేయమని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రచారంలో భాగంగా మనం చూసుకున్నట్టే వివిధ రకాలైన పార్టీలు వింతైనటువంటి వినూత్నమైన పద్ధతులు కూడా ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ తరఫు నుంచి అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? మాకు కూడా ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ ఇప్పటికే ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు, వారి యొక్క సతీమణి, అదేవిధంగా ఇంకా ప్రముఖులైనటువంటి ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారి యొక్క యాత్ర కూడా కొనసాగబోతోంది. ఇది గ్రామాన వారి యొక్క రూట్ మ్యాప్తోని రోడ్ షో నిర్వహిస్తూ, అదేవిధంగా మేము ఇక్కడి నుంచి మనకు మున్సిపల్ ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, అదేవిధంగా నాగూరావు నామోజీ గారు, అదేవిధంగా గడిల శ్రీకాంత్ గౌడ్ గారు మాకు మున్సిపల్కి ఇన్ఛార్జీలుగా వచ్చారు. వారి యొక్క సారథ్యంలో అన్ని బూతుల్లో 11 బూతుల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక కమిటీగా ఏర్పడి మేము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు స్టార్ క్యాంపెయినర్స్తో పాటు కూడా లోకల్లో మీరు ఉంటారు. ఒక మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడిగా మీ మీద ఇంత బాధ్యత ఉంది. మాకు ఇక్కడికి ప్రచార నిమిత్తం వచ్చినటువంటి అదేవిధంగా ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా మా కార్యకర్తలు కావచ్చు, మాకు బూత్ స్థాయిలో ఒక నిర్మాణమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి కమిటీ ఉంటుంది. దాదాపు ఒక 25 నుంచి 30 మంది సభ్యులతో ఒక బూత్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి వారందరి యొక్క బాగోగులు చూసుకోవడం, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ ప్రచార సామాగ్రిని అందించడం, అదేవిధంగా ఇతరత్ర ప్రతి ఒక్క బాధ్యతను నేను నా యొక్క శక్తివంచన లేకుండా పోషిస్తూ పార్టీ యొక్క గెలిపే లక్ష్యంగా, రాజగోపాల్ రెడ్డి గారి యొక్క గెలిపే లక్ష్యంగా మా యొక్క కార్యకర్తలకు సూచన చేస్తూ ముందుకు సాగుతాను. ప్రస్తుతం రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. పెద్ద ఎత్తున అమిత్ షా ద్వారా సభ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు వచ్చిన తర్వాత ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలకు ఎలాంటి మనోధైర్యం కల్పిస్తున్నారు? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి యొక్క రాకతో భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ పెరిగింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికే పటిష్టంగా ఉంది. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 20 నుంచి 30 వేల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీలో అదనంగా రాజగోపాల్ రెడ్డి గారి లాంటి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి, ఎవరికైనా ఆపద ఉంటే ఆదుకునేటువంటి ఇమేజ్ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడం మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. వారి యొక్క రాకతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గ స్థాయిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీ పటిష్టత కానీ పెరుగుతుందని మేము అనుకుంటాం. ప్రస్తుతం నేను చూసిన దానికన్నా మీరు విన్న దానికన్నా కొన్ని పరిణామాలు చేంజ్ అవుతాయి. ఒక కొత్త వ్యక్తి రావడం పట్ల వివిధ పరిణామాలు చేంజ్ అవుతాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఒక నాయకుడు దీని పోటీలో కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను పక్కన పెట్టేసి ఒక కొత్త వారికి అవకాశం, ఒక పార్టీ బలోపేత కోసం కృషి చేస్తారు. కానీ ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ తర్వాత ఇదే చండూరులో కొత్త బీజేపీ నాయకులు, పాత బీజేపీ నాయకుల మధ్య వ్యత్యాసం వల్ల ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా కనబడ్డాయి. అవి కూడా మీరు డైరెక్ట్గా మీరు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది అసలు ఏమైంది ఆ విషయం? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో దాదాపు ఒక 15 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా పక్కకు జరిగి మరొక కొత్త వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం కల్పించడం పట్ల కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహపడడం వాస్తవమే. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఒక విలువైనటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. అక్కడ పార్టీ ఒక కేంద్ర కమిటీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ కావచ్చు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉంటారు కూడా. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, ఆ రాజగోపాల్ రెడ్డి యొక్క రాకతో కొంత సందిగ్ధత అనేటువంటిది నెలకొంది కార్యకర్తల్లో. ఏం జరుగుతుంది, మేము 30 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల నుంచి, అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. మరి వీరి యొక్క రాకతో వారి యొక్క క్యాడర్ అంతా కూడా వచ్చింది, మా యొక్క స్థానాలు ఏమవుతాయి అనేటువంటి ఒక ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. కానీ మాకు ఇక్కడ ఇన్ఛార్జిగా గతంలో పనిచేసినటువంటి డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి గారే, నేనే రాష్ట్ర పార్టీ యొక్క నిర్ణయం మేరకు నేను ఈ యొక్క స్థానం నుంచి నేనే పక్కకు జరిగి రాజగోపాల్ రెడ్డి యొక్క గెలుపు ఈరోజు
అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క గెలుపుతోనే ఇక్కడ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలి అని కేంద్రం భావిస్తూ ఉంది, రాష్ట్రం భావిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సీట్ను కూడా నేను త్యాగం చేస్తా ఉన్నానని చెప్పేసి మా యొక్క ఇన్ఛార్జ్ గారు మా కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క పిలుపుతో వారి యొక్క సూచనతో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేసేటువంటి ఏ అభ్యర్థికైనా వారి యొక్క గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయడానికి వారి గెలుపు కృషి చేయడానికి సిద్ధంగా. మీరు అన్నట్లుగా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి కొత్త మంచి పాటలు వచ్చి గెలుపైతే సాధ్యమని మనోహర్ రెడ్డి గారు కార్యకర్తలకు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీరు వారికి సపోర్ట్ చేస్తున్నారు. వారి నుండి రాజగోపాల్ రెడ్డి నుండి కానీ వారి నుండి వచ్చిన కార్యకర్తలకు కానీ కొత్త వాళ్ళకు కాకుండా పాత వాళ్ళని పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ప్రాధాన్యత కల్పించడం లేదు, వారి వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ప్రియారిటీ కల్పిస్తున్నారు. దానివల్ల కొంత విముఖత బాధపడే విషయాలు కూడా కనిపిస్తున్నాయని కూడా మనకు తెలుస్తుంది. వీటిని రాజగోపాల్ రెడ్డి గారు ఎలా చూశారు? అసలు మీతో మాట్లాడారా? అది వీళ్ళందరినీ కలుపుకొని ఏమని చెప్పారు? వారు వచ్చినటువంటి మొదటి 10-15 రోజుల వరకు కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితులే ఉండే. మీరు అన్నట్లు కార్యకర్తల్లో ఒక అయోమయ పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు ఉండే. కానీ ఆ తర్వాత రాను రాను క్రమేణా మా మనోహర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం కావచ్చు, ఆ తర్వాత కార్యకర్తలకు మేము ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, మనందరం కూడా పార్టీ యొక్క గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి మేము కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. వారు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. మరి వారు వచ్చిన తర్వాత మన యొక్క ఉన్నటువంటి బాధ్యతలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, అదేవిధంగా వారు మనల్ని డామినేషన్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయని చెప్పేసి వారు మమ్మల్ని అడగడం జరిగింది. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా మేము మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా కూర్చొని ఒక సయోధ్యతో మనందరం కూడా పార్టీ యొక్క గెలిపే, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారి యొక్క గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ గెలిచినట్లయితే, రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ప్రజలందరూ కూడా సంక్షేమంలో ఉండాలంటే మనము అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేమందరం కూడా కూర్చొని దానిపైన మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని మరి గెలిపే లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మా మధ్యన ఎటువంటి విభేదాలు కూడా లేవు. మాకు మనోహర్ రెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ కావచ్చు, పెద్దలు ఇచ్చినటువంటి సూచన ప్రకారం మేము ఖచ్చితంగా పార్టీ యొక్క అభ్యర్థి యొక్క గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తానికి ముందుకు వెళ్తాం. ఇప్పుడున్న ప్రచారంలో, మీరు చేస్తున్న ప్రచారంలో ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి దాదాపు 8.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అది ఒక కుటుంబ పాలన, నియంత పాలన. ఈ పరిపాలన వల్ల వారు చెప్పినటువంటి మాటలకి, ఇచ్చినటువంటి హామీలకి ఈరోజు ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో కావచ్చు, 8.5 ఏళ్లుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆనాడు దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. KG to PG ఉచిత విద్య అన్నారు. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఒక పుస్తకం రాయాల్సినటువంటి హామీలు, అన్ని హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా కేవలం తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే, తన అనుచర గణాలకు మాత్రమే పదవులు ఇస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని తుంగలో దొక్కడం జరిగింది. దాని మీద ఈ ప్రజలందరూ కూడా గుర్రుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ప్రజలు వారి యొక్క కుటుంబాలు కావచ్చు, వారి యొక్క పిల్లల భవిష్యత్తు కావచ్చు బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి నుంచి మాకు అద్భుతమైనటువంటి మద్దతు కావచ్చు, స్పందన కావచ్చు, మీరు ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మీరు అనుకున్నట్లయితే, మీరు మాట్లాడినట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెట్టలేదంటారా, ప్రజలకు అందలేదంటారా? కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, సంక్షేమ పథకాలు పెట్టలేదు కాదు. వారు కళ్యాణ లక్ష్మి పెట్టారు, అదేవిధంగా షాదీ ముబారక్ అన్నారు, అదేవిధంగా దళిత బంధు అనేటువంటి ఒక స్కీమ్, ఎన్నికల స్కీమ్ తీసుకురావడం జరిగింది, రైతు బంధు అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. కానీ దాని నుండి ప్రజలకు ఎంత మేరకు లాభం జరుగుతుంది అంటే తక్కువ ఉన్నటువంటి, ఇప్పుడు రైతు బంధు ఇస్తూ ఉన్నారు. ఈ రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, నిరుపేదలకు ఇచ్చినట్లయితే అది అద్భుతంగా పనిచేసేటువంటి పథకం. కానీ ఈ యొక్క అనుచర గణం, వీరి యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నటువంటి వీళ్ళ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 100 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళకి
పడవబెట్టినటువంటి భూములకు కూడా ఈనాడు ఈ రైతు బంధు పేరిట డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానా అంతా కూడా దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎకరమో 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు అందేది చాలా తక్కువ. 100 ఎకరాలు ఉన్నటువంటి వారి యొక్క అనుచరగణానికి అగ్రవర్ణాలకు అందేటువంటిది చాలా ఎక్కువ. కాబట్టి నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి సంక్షేమ పథకాల వల్ల పెద్దగా లబ్ధి అనేటువంటిది చేకూరడం లేదు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా దాన్ని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, ధరణి పేరిట భూములన్నీ కూడా గుంజుకుంటా ఉన్నాడు. అదేవిధంగా వారు పెట్టినటువంటి ఆ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకవైపు నుంచి వృద్ధులకు పెన్షన్స్ ఇస్తూ, అదేవిధంగా మరొక వైపు ఈ లిక్కర్ పైన అనేకమైనటువంటి సుంకాన్ని కావచ్చు, అదేవిధంగా ధరని కావచ్చు పెంచి నుంచి ఆ ఆదాయాన్ని మనం తిరిగి తన ఖాతాలో జమ చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు తమ దాకా రావడం లేదని చెప్పేసి ఆవేదనతో ఉండి మాకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని చెప్పేసి భావిస్తూ మాకు మద్దతు ఇస్తా ఉన్నారు. మీరు అనుకున్నట్లయితే, మీరు చెప్తున్నట్లయితే టీఆర్ఎస్ సంక్షేమ ఫలాలు కొద్ది వరకే, అగ్రవర్ణాల వరకే, ఆస్తులున్న వాళ్ళకే అనుకున్నారు, సంక్షేమం విఫలమైంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో అది పక్కనే పెడితే ఇప్పుడు బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి నిలబడిన తర్వాత ఇక్కడ గెలుస్తారా, ఎలా గెలుస్తారు, సరైన ఓటు బ్యాంకింగ్ లేని ప్రాంతంలో ఎలా ముందుకెళ్తారు? సరైన ఓటు బ్యాంకింగ్ లేదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇందాక చెప్పినట్టుగా అంటే గతంలో తక్కువ శాతం ఓట్లు 12,000 ఓట్లు, కూటమి ఉన్నప్పుడు 24,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రజాదరణ పొందుతారు, ఏ విధంగా ముందుకెళ్తారు? 2014లో భారతీయ జనతా పార్టీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 27,434 ఓట్లు రావడం జరిగింది. అంటే అక్కడ ఒక 7,000 పైచిలకు ఓట్లు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా మాకు 20,000 ఓటు బ్యాంక్ ఉందనేటువంటిది అది స్పష్టం. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల వల్ల రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత చరిష్మా వల్ల మాకు 12,000 ఓట్లు వచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ దాదాపుగా మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే మనం దుబ్బాకలో చూసినాం, అదేవిధంగా హుజురాబాద్లో చూసినాం, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినాం. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఈ యొక్క యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 20,000 ఉన్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు 25,000 పైచిలుకుగా మారిపోయింది. ఇకపోతే ఈ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత చరిష్మా వల్ల దాదాపుగా ఆయనకి 1,00,000 ఓటు బ్యాంకు ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు పక్క నియోజకవర్గం నకరేకల్ ప్రాంతానికి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కసారిగా మునుగోడు నియోజకవర్గానికి రావడంతోనే ఎమ్మెల్యేగా మనము 22,000 పైచులకు మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పైన గెలుపొందడం జరిగింది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ రాజగోపాల్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు వారిని కలుపుకొని దాదాపు 50,000 పైచులకు ఓట్లతో అద్భుతమైనటువంటి మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, కమ్యూనిస్టులు పొత్తులు పెట్టుకొని ఇక్కడ రాజ్యంలో ఉన్నారు. అటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో కూడా నాకు తెలుసు. ఎట్టకేలకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే ఉన్న ఈ సమయంలో కేంద్రంలో అధికారం ఉంటే రాష్ట్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్ర అధికారం. వారికి తగ్గినట్టు, వాళ్ళు తోచినట్టు వారు ఉన్న హయాంలో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ సీటు రాజీనామా అయింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కడతారు అంటూ పాల్వాయి శ్రవతి ఇంటింటి గడుపు ప్రచారం చేస్తున్నారు. వారు బలంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, కేవలం కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యం వల్ల, బలం వల్ల, ప్రజల వల్ల మేము భారీ మెజార్టీలో చేస్తామని అంటున్నారు. దీని గురించి ఇక్కడ దాదాపుగా 25 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 24 ఏళ్లకు పైగా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది. మరి ఇన్నేళ్లు పనిచేసినాక కూడా 50 ఏళ్లకు పైగా ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నాక కూడా ఇంకా మేము అభివృద్ధి చేస్తాం, ఇంకా ఈ మునుగోడు నియోజకవర్గం మమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి అవుతుంది అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉంది. వాళ్ళు మళ్ళీ వచ్చి మేము మాకు అది అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారంటే మరి ఈ 55 ఏళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు గతంలో ఏ అభివృద్ధి చేయలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారంటే గతంలో అధికారం ఇచ్చినప్పటికీ ప్రజలకు కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని వాళ్ళు ఒప్పుకుంటున్నట్లే. ఎందుకంటే ఇక్కడ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక మంచి నేత, అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నేత, ఢిల్లీ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు కూడా చేసినటువంటి వ్యక్తి. కాకపోతే తన సొంత నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కావచ్చు, అదేవిధంగా బ్రిడ్జిల యొక్క వంతెనల యొక్క నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెర్లగూడెం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి
ఈ యొక్క ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడేటువంటి ఈ చిన్న చిన్న చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడ సెకండ్ క్యాడర్ కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క అనంతరం కాంగ్రెస్ క్యాడర్ను కూడా నిర్మాణించినటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ 24 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడుతో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో, లేదంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో ఈ విధంగా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా పొత్తు పెట్టుకొని 1-2 సీట్లు తీసుకొని వాళ్ళు పబ్బం కట్టుకోవడం తప్ప ప్రజల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా 5 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళని గత ఎన్నికల్లో పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ తిరిగి ఆ 3 పార్టీలను ప్రజలు ఆదరిస్తారనేటువంటి పరిస్థితి లేదు. మరి కమ్యూనిస్టులు అయితే టీఆర్ఎస్ పార్టీకి అయితే కలిసి ప్రచారం పాల్గొంటారు. మరి దీన్ని కమ్యూనిస్టులు టీఆర్ఎస్లు కలవడం పార్టీ ప్రచారం ముందుకు ఏ విధంగా తీసుకున్నారు? ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ గెలిచిందంటే పొత్తుల భాగంగానే గెలిచింది. వారికి సొంతంగా ఇక్కడ గెలవగలిగినటువంటి బలమేమీ లేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మరి వారి యొక్క ఓటు బ్యాంకు కూడా కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే దేవరకొండ మున్గోడులో మన కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేవరకొండలో ఉన్నటువంటి కమ్యూనిస్టులో గెలిచినటువంటి రవీంద్ర కుమార్ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈ మున్గోడు నియోజకవర్గంలో కూడా చాలా మంది కమ్యూనిస్టులో పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వివిధ పార్టీల్లోకి వెళ్ళడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీలో కూడా కమ్యూనిస్ట్ నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వారి యొక్క నాయకుల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఈ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళకి నాయకులు అమ్ముడుపోయి వారి యొక్క కుటుంబాలు కావచ్చు, వారి యొక్క పిల్లల భవిష్యత్తు కావచ్చు, అది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ కార్యకర్తలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవని వాళ్ళందరూ కూడా నాయకుల పైన గురుగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈసారి ఈ కమ్యూనిస్ట్ నాయకులు కూడా మేము బుద్ధి చెప్పాలి, మా యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు పోయి ఇష్టారీతిగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పొత్తులు పెట్టుకొని మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఈరోజు చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు కార్యకర్త సోదరులందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిగతంగా ఏ పార్టీ అనేటువంటి విధానం చూడకుండా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా బాధతో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఒక 5-6 వేల ఓటు బ్యాంక్ కావచ్చు, అందులో దాదాపుగా సగానికి పైగా ఓట్లు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు పెద్దగా ప్రభావం చూపిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఏదైతే వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి మంచి చరిష్మా ఉందంటున్నారు, ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇటీవల 18,000 కోట్లని 22,000 కోట్లని చెప్పేసి వార్తలు పెద్ద మొత్తంలో వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్లా దానికి సంబంధించిన వివరాలు అసలు అమ్ముడు పోయారా రాజగోపాల్ రెడ్డి, లేకపోతే ఏ విధంగా జరిగింది? ఒకవేళ అమ్ముడుపోయినట్టు ప్రచారం కొనసాగిస్తూ ఈ మున్గోడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో కానీ, చండూరు మున్సిపాలిటీ కానీ, చౌటుపల్లి మున్సిపాలిటీ ప్రాంతాలలో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, పోస్టర్లు అంటుంది, ఇదంతా ఏ విధంగా చూసుకోవచ్చు? కొన్ని కోట్లకు అధిపతి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అమ్ముడు పోవాల్సినటువంటి పరిస్థితులు లేవు. అలా చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే వారి యొక్క యుక్త వయసు నుంచే వారు అనేకమైనటువంటి బిజినెస్లు, కాంట్రాక్టులు చేస్తూ ఎదిగినటువంటి నేత. ఎందుకంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వారు కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు వారి యొక్క కాంట్రాక్ట్ చేసేటువంటి వారి యొక్క కంపెనీకి కూడా ఎండి రాజగోపాల్ రెడ్డి గారు కాదు, వారి యొక్క కుమారుడు. ఈరోజు 18,000 కోట్లు కావచ్చు, 22,000 కోట్లు కావచ్చు, ఇంకా 30,000 కోట్లు కావచ్చు, ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ అది కేంద్రం ఇస్తున్నటువంటి ఏదైతే టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ టెండర్ ప్రక్రియ ద్వారా మాత్రమే ఏదైనా కాంట్రాక్ట్ అనేది వస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది అభియోగం చేస్తూ ఉన్నారు, ఈ కాంట్రాక్ట్ అన్ని ఇస్తున్నారు. వాళ్ళు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వారికి కాకుండా ఆంధ్ర వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు. ఏదైతే రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఆంధ్ర నాయకులకు కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలుసు. కానీ దీన్ని వ్యక్తిగతంగా ఒక బదనాం మోపాలి, ఇబ్బందికరంగా వారి యొక్క వ్యక్తిగత ఇమేజ్కి డ్యామేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 18,000 కోట్లని 22,000 కోట్లని ప్రజల్ని ఏదో మభ్యపెట్టేటువంటి, ప్రజల్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి, వాళ్ళ యొక్క మైండ్ మార్చేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. కానీ వారికి వచ్చేటువంటి ఏ కాంట్రాక్ట్ అయినా అది టెండర్ ప్రక్రియ ద్వారా మాత్రమే వస్తుంది. దానికి ఎండి కూడా వారి యొక్క కుమారుడు. అది చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఆ కాంట్రాక్ట్ ప్రక్రియ అనేది నడుస్తుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు అమ్ముడు పోవాల్సినటువంటి పరిస్థితి లేదు. వారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే 18 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అధినేత గంపగుత్తగా వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళను కొనుగోలు చేశాడు. కాబట్టి ఈ 12 మంది ఎమ్మెల్యేలు పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించలేం.
వారిని గద్దెదించలేము అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో దాదాపు ఒక 2.5 ఏళ్లకు పైగా బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో హుజురాబాద్లో దుబ్బాకలో వచ్చేటువంటి మార్పే భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు, అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నారు, ప్రజల తరఫున ప్రశ్నించబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ద్వారా చేయించేటువంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా కృష్ణ ప్రభాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎటకేలకు అమ్ముడు పోయారని చెప్పేసి ఆ విషయం పక్కన పెడితే కృష్ణ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నికై ఎమ్మెల్యే చేశారు. నేను వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, అభివృద్ధి జరిగింది. గతంలో ఉన్న పాలకుల వల్ల నిర్లక్ష్యం జరిగింది. మళ్ళీ కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, ఉప ఎన్నికలో ఇప్పుడు నామినేషన్ వేసి ప్రచారం కొనసాగారు. కుసుకుల ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆయన గెలిపే సాధ్యంగా నేనే గెలుస్తున్నా, కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ ఫలాల వల్ల నేనే గెలుస్తాను కుసుకుల ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. కొంతమంది విధిని బీజేపీ నాయకులు విభేదిస్తూ ఇక్కడ అభివృద్ధి జరగలే, కేవలం రాజకీయ శక్తుల కోసం, రాజకీయ లబ్ధి కోసమే జరుగుతున్నాయని అంటున్నారు. ఇక్కడ కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ నేతగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అప్పుడు వ్యక్తి ఎవరనేది చూడకుండా సపన్న వర్ణాలందరూ కూడా గెలిపిస్తే ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు. మరి ఆయన వ్యక్తిగతంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి అయితే 2014లో ఇక్కడ శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి మరి 5 ఏళ్ల పాటు ఆయన అభివృద్ధి నిజంగా చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా 2018లో గెలుపొందేవారు. 2018లో కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయాడంటేనే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ యొక్క కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయారంటేనే ఆయన ఏ అభివృద్ధి చేయలేదు. ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ చూసినా గొడవలు పెట్టడం, కార్యకర్తల మధ్యలో తగాదాలు పెట్టడం, అదేవిధంగా భూదందాలు చేయడం, అదేవిధంగా అవినీతి చేయడం, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల వారి యొక్క సొంత కార్యకర్తలే వాళ్ళని పక్కకు పెట్టి 2018లో ఓడగొట్టడం జరిగింది. ఇంకా మీరు ఇంతకు చెప్పారు రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే మన మునుగోడు నియోజకవర్గంలో ఒక పార్టీ అధికారంలో ఉంటుందని. కానీ మన 2014లో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే టీఆర్ఎస్ శాసనసభ్యులే మునుగోడులో అధికారంలో ఉన్నాడు. అప్పుడు కూడా అభివృద్ధి చేయలేనటువంటి ఈ యొక్క అసమర్థ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు తిరిగి మళ్ళీ గెలిపిస్తే అభివృద్ధి చేస్తారనేటువంటిది అది చాలా హాస్యాస్పదం. వారి నుండి ఎటువంటి అభివృద్ధి జరగదు. వ్యక్తిగతంగా కూడా మంచి పిల్లైనటువంటి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓటమి చూస్తారనేది నేను చెప్తాను. వ్యక్తిగతంగా గాను అటు రాజగోపాల్ రెడ్డి గారు చరిష్మా వల్ల అందరూ ఆయన మీద ప్రేమతోటి పార్టీలో జాయిన్ అవుతున్నారు. తర్వాత మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే ఈ రాజకీయాలని వ్యాపారంగా మార్చుకున్నారా, లేకపోతే డబ్బులుగా అమ్ముడుపోతున్నారా? ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? రాత్రికి టీఆర్ఎస్ చేస్తున్నారు, రాత్రికి మళ్ళీ తెల్లారితే బీజేపీకి వస్తుంది, బీజేపీ రాత్రి చేస్తే తెల్లారి టీఆర్ఎస్ పోతున్నారు. ఇదంతా ఏ విధంగా చూసుకోవాలి? ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఏ రోజైతే భారతీయ జనతా పార్టీలో చేరాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారో వారి వెంట ఉన్నటువంటి ప్రతి నాయకుడు కావచ్చు, ప్రతి కార్యకర్త కావచ్చు, వారు తీసుకున్న నిర్ణయం చాలా సరైనది, మేమందరం కూడా రాజగోపాల్ రెడ్డితో ఉంటాము అని ఎక్కడ చూసినా వారి నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి క్యాడరే కాకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచులు సైతం ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారి వెంట భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు అభిమానం లేకపోతే, ప్రేమ లేకపోతే వారి వెంట వచ్చేవాళ్ళు కాదు. మరి వారి వెంట చేరినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ మీ పైన కేసులు పెడతామని, లేకపోతే మీరు సర్పంచ్గా ఉన్నట్లయితే మీకు బిల్లులు రానియమని, మీకు అభివృద్ధి అనేటువంటిది ఇవ్వమని, మీకు సీసీ రోడ్లు కానీ ఇంకా వివిధమైనటువంటి పనులు కానీ ఎటువంటి పనులు కూడా మీకు ఇవ్వమని వాళ్ళు బాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నాయకులందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వచ్చినటువంటి వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము పనులు చేయం అని, మేము ఇంకా ఏం కావాలంటే అది మేము ఇస్తామని చెప్పేసి ఆశ పెడుతూ ప్రలోభం పెడుతూ వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. లేదు మేము రాజగోపాల్ రెడ్డి గారి వెంటే ఉంటామని బలంగా చెప్పినటువంటి వాళ్ళకు మేము కేసులు పెడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రలోభాలు బెదిరింపులతోటి తిరిగి వాళ్ళని తీసుకుపోవచ్చు. కానీ వారి మనసులో ఉన్నటువంటి రాజగోపాల్ యొక్క స్థానాన్ని మాత్రం ఎవరు కూడా చెరపలేరు. వాళ్ళు చాలా మంది మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బెదిరించడం వల్ల మేము తిరిగి వెళ్తా ఉన్నాం, కానీ ఖచ్చితంగా మేము ఓటు కానీ అదేవిధంగా మా కార్యకర్తలు, మా కుటుంబ సభ్యుల ఓట్లను మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేయిస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మనసు చంపుకొని ఈరోజు మళ్ళీ తిరిగి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారనేటువంటి విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. అలా మనం ఈ కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ముగిపోతుంది. మీ రాజకీయ గురువు
నేను 2001లో ఏబీవీపీ ద్వారా నేను ఈ యొక్క విద్యార్థి పరిషత్ ద్వారా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ యొక్క విద్యార్థి పరిషత్కు నన్ను పరిచయం చేసింది దోటి వెంకటేష్ యాదవ్. వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. వారు నన్ను మొదటగా ఈ యొక్క ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్కి నన్ను పరిచయం చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను 2003లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాథమిక వర్గ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 2004, 2005లో నేను ఏబీవీపీ ఇక్కడ మండల అధ్యక్షునిగా, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షునిగా కూడా నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను 2006 నుంచి 2013 వరకు నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళడం జరిగింది. ఒక 8 ఏళ్ల పాటు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి, ఆ తర్వాత తిరిగి 2014లో నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఇక్కడ నేను మండల ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఇప్పుడు చండూరు మున్సిపల్ అధ్యక్షునిగా నా యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ విధంగా నేను ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో, నా చుట్టూ ఉన్నటువంటి నా యొక్క యువ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఒక అన్నలాగా ఉంటూ నేను యొక్క పార్టీలో వాళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకు కొనసాగుతాను. విద్యార్థి యుక్త వయసులో ఉన్నటువంటి దోటి వెంకటేష్ యాదవ్ గారు అన్నారు గుర్తించింది. మరి రాజకీయంలో వచ్చిన తర్వాత మీకు అంతగానో ఇంపాక్ట్ నేత ఎవరు కనబడ్డారు? ఇక రాజకీయాల్లో నేను అంటే వాజ్పేయి, అదేవిధంగా అద్వానీ, అదేవిధంగా స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక రాజకీయంగా అంటే నేను ఏబీవీపీ భావజాలంతో ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి నేను స్వతహాగా అదే భావజాలం ఉంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా కోమటి వీరేశం గారు కావచ్చు, కొత్తపాటి సతీష్ కావచ్చు, అదేవిధంగా సముద్రాల వెంకన్న గారు కావచ్చు, మంచుకొండ రామూర్తి గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు ఎలవేళనా కూడా సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళందరి యొక్క స్ఫూర్తితో, అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గంగిడి మనోహరెడ్డి గారు, వారి యొక్క ఆదరణ, వారి యొక్క స్ఫూర్తితోని మేము ఇక భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని వారు పరిచయం చేసుకొని మా యొక్క పని విధానాన్ని కూడా తెలుసుకొని వ్యక్తిగతంగా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి వ్యక్తి నువ్వు, కాబట్టి నేను నీకు కూడా అండగా ఉంటాను, ఏ విధంగా నువ్వు పనిచేస్తూ ముందుకెళ్ళని చెప్పేసి వారు కూడా నాకు పూర్తి భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేయడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉప ఎన్నికల్లో భాగంగా స్టేటింగ్ కమిటీ కన్వీనర్గా మార్చి ఎంపీ తెలంగాణ ఉద్యమకారులు వివేక్ గారు కూడా మీకు సాన్నిధ్యం బాగుంది. వారితో ప్రచారం తిరిగేటప్పుడు ఏ విధంగా ఉంది, వారితో అనుబంధం? వివేక్ వెంకటస్వామి గారు వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అతి బీద కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి వారు కూడా రావడం జరిగింది. వారి యొక్క నాన్నగారు అతిపెద్ద స్థాయిలో ఢిల్లీ స్థాయిలో నేత అయినప్పటికీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా వారు రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ స్థాయికి రావడం జరిగింది. మరి అటువంటి నేతగా నేను కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా వారు, అదేవిధంగా నేను చాలా బాగా పనిచేస్తాను, బాగా మాట్లాడతానటువంటి గ్రహించినటువంటి వివేక్ గారు నాకు ఎప్పుడు కూడా ఎలవేళలా అండగా ఉంటూ నువ్వు ముందుకెళ్ళు, నీకు చక్కని రాజకీయ భవిష్యత్తు ఉంది అని చెప్పేసి వారు ప్రోత్సహిస్తూ ఉంటారు. వారు స్టీరింగ్ కమిటీ చైర్మన్గా అయినప్పటి నుండి ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ యొక్క మున్సిపల్ కేంద్రంలో అధ్యక్షునిగా ఉన్నటువంటి నాకు పదే వాళ్ళు ఫోన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం, అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, మన పార్టీ పరిస్థితి ఏంటి, మనం ఎటువంటి పనులు చేస్తే ఇంకా బాగుంటుంది, దళితవాడల్లో మన ఓటు బ్యాంకు, అదేవిధంగా దళితవాడల్లో మన యొక్క అభివృద్ధి, దళితుల యొక్క క్షేమం ఏ విధంగా అయితే మనం చేయగలుగుతామని చెప్పేసి వారు ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా కొన్ని నాకు తెలిసినటువంటి సూచనలు చేస్తూ ఉంటాను. వారి యొక్క మార్గనిర్దేశంతో నేను ముందుకు వెళ్తూ ఉంటాను. కాబట్టి ఆ విధంగా మాకు ఒక పెద్దనలాగా వివేక్ గారు చాలా సహకారంతో ఉన్నారు. ఇంత గట్టి నమ్మకంతో ఉన్నాం మీరు, ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, రేపు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? దాదాపు 30,000 నుండి 50,000 మెజారిటీతోని ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇమేజ్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారి యొక్క సొంత ఇమేజ్ కావచ్చు, ఈరోజు ప్రతి కార్యకర్త పడుతున్నటువంటి కష్టం ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు చెబుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రత్యామ్నాయం వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త యొక్క కృషితోని ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దాదాపు 50,000 మెజారిటీతో గెలవబోతున్నారు. ఇన్ని సంవత్సరాలకి ఈ పార్టీలో అటు ఏబీవీపీలో ప్రధానంగా మీరు పనిచేశారు. తర్వాత గంగిడి మనోహరెడ్డి ఇన్ఛార్జ్కి వచ్చిన సంది పెద్ద మొత్తంలో ప్రచారం ఆయన వెన్నట్టు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఇక గెలుస్తాను, రోడ్లు ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను, ప్రతి కుటుంబానికి నేను ఆర్థికంగా భరోసాగా ఉంటాను, ప్రతి కుటుంబం యొక్క పరిస్థితి మారిపోతుందని ఎన్నో హామీలు ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పూర్తి తీవ్రమైనటువంటి నిరాశతో 3.5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ గారు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పక్షంలో కూడా తన యొక్క సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని
కరోనా సమయంలో అనేక మంది పేద కుటుంబాలకి దాదాపు 50,000 పైచులకు కుటుంబాలకి తన యొక్క సొంత నిధులతో వారి యొక్క తల్లిగారి పేరిట సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట అందరికీ కూడా సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. అనేకమైనటువంటి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథ పిల్లలకి వారు లక్షలు అంటే వేలు కాకుండా లక్షలు సొంత డబ్బుల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇల్లు లేనటువంటి ఎంతోమంది పేదలకు సొంత నిధులతో ఇల్లు కట్టించడం జరిగింది. ఈ విధంగా వ్యక్తిగతంగా ఈ యొక్క సొంత నిధులతో అభివృద్ధి చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి అభివృద్ధి అంటే రోడ్ల నిర్మాణం ఇటువంటివి చేయలేకపోయినా వ్యక్తిగతంగా ఏ కార్యకర్త ఏ ప్రజలు కానీ నాకు ఇబ్బంది కలిగిందని అంటే అర్ధరాత్రి గడప దట్టిన సాయం చేసేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి 3.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాను, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దించితేనే గద్దె దించితేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి వారు మళ్ళీ తిరిగి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఎన్నికల్లోకి రాబోతూ ఉన్నారు. మరి వాళ్ళు తిరిగి మళ్ళీ గెలిస్తే మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటారు కదా అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కానీ ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి కొన్ని నెలల్లోనే అంటే దాదాపు 1-2 నెలల వ్యవధిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అది నిరూపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నిక విజయం తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేక మేడలా కూలిపోవడం ఖాయం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కేసీఆర్ నియంత్రణ వ్యవహరిస్తూ ఉన్నారు. మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కేవలం వారి యొక్క నలుగురి చేతుల్లోనే ఈ రాష్ట్రం మగ్గిపోతా ఉందని చెప్పేసి అనేక మంది మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అనేక మంది అనేక సంఘటనలు మనం చూసాం, ఎంత అవమానాలకు అందులో ఉండి గురవుతా ఉన్నారు. కానీ వీళ్ళు కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు అన్నటువంటి భయంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ గెలుపు తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవించబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత కేంద్రం నుంచి ఎంపీల ద్వారా నిధులు తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పూర్తి విశ్వాసం నాకుంది. వారి యొక్క సొంత నిధులు అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు రాజ్యసభ ఎంపీల నుంచి నిధులను సైతం తీసుకొచ్చి ఈ యొక్క నియోజకవర్గంలోని 8 మండలాలను అభివృద్ధి పదంలో నడిపిస్తారనేటువంటి పూర్తి నమ్మకం నాకు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమం వెళ్తాం. స్టే ట్యూన్. వేటి న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.